మీకు తెలుసా, ఈ దేశంలో ఉద్యోగాలు దొరకడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఎంతటి కష్టమైనప్పటికీ కూడా ఉద్యోగాల కోసము వెంపలాడుతున్నారు, ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ ఎలాంటి ప్రభుత్వ సహాయం లేకున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోయినా తనంతట తానే అనాథలాగా పుట్టినప్పటికీ పెరిగి పెద్దదయ్యి 1.5 కోటి మంది భారతీయులకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ ఒకటి ఉంది ఈ దేశంలో. ఇందులో దళిత వెనుకబడిన తరగతుల వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు. 95% మందికి పైగా మహిళలే. ఇలాంటి వాళ్లకు పని ఇవ్వడమే కాదు, నేత పరిశ్రమ దెబ్బతిన్నప్పుడు అందులో ఉన్న కార్మికులందరినీ హక్కున తెచ్చుకొని ఆదరించింది. ఇంతటి మహోన్నతమైన పరిశ్రమ పైన భారతీయ జనతా పార్టీ సర్కారు వెంటాడి వేధిస్తూ మరణ శాసనాన్ని లిఖించే వైపుగా దూసుకుపోతున్నది. ఆ పరిశ్రమనే బీడీ పరిశ్రమ. బీడీ పరిశ్రమ ఎక్కడైనా ఎవరైనా ఏ పరిశ్రమలో అయినప్పటికీ కూడా తమ ట్రేడ్ మార్క్ని, కంపెనీ పేరుని కనబెట్టుగా పెట్టుకుంటారు, 1-4 చోట్ల రాసుకుంటారు. కానీ ఇక్కడ డేంజర్ మార్క్ అనేది తీసుకొచ్చి అది ఎక్కువ స్థలంలో ఉండాలని, ట్రేడ్ మార్క్ కనబడకుండా చిన్నగా ఉండాలని, వాళ్ళ కంపెనీ పేరు మరింత కుదించినట్టు ఉండాలని చెప్పేసి నేటి కేంద్రంలో గల బీజేపీ సర్కారు శాసిస్తున్నది. ఇలాంటి పద్ధతుల వల్ల బీడీ అమ్ముడు పోవడం అనేది కష్టమవుతున్నది. ఇలాంటి పద్ధతులు అనుసరించడం ఏ ధర్మం? ఈ సర్కారు అనుసరించిన దానివల్ల 1.5 కోటి మంది ఉపాధి క్రమేణా తగ్గుతూ వస్తున్నది. ఎవరైనా ఆరోగ్యమని మాట్లాడవచ్చు, అనారోగ్యం కలిగించేటువంటి ఈ దేశంలో ప్రపంచంలో చాలా ఉన్నాయి, వాటిపై నిషేధం పెట్టచ్చు కదా. ఇక్కడ ప్రధానంగా ఉండాల్సిందంటే 1.5 కోటి మందికి ఉపాధి కల్పించి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి పరిశ్రమ ఇది. దీనిని కాపాడి ఇంకా నీకు నష్టం అనుకుంటే వేరే ఏదైనా కల్పించాలి, ఇతర అవకాశాలు కల్పించాలి. అలాంటిది కాకుండా ఏకపక్షంగా అకస్మాత్తుగా దాడి చేయడం అనేది ఈ సర్కారుకు తగదు. ఇది ఏ ధర్మంలో రాసిందో అర్థం కాదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానాలు చేసింది. ఇవాళ కూడా అలాంటి వాగ్దానాలతో ముందుకు వస్తున్నది. గతంలో చేసిన ఏ ఒక్క వాగ్దానము అమలు చేయలేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టింది, కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదు. 2 కోట్ల ఉద్యోగాలంటే ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అయ్యేవి. అందులో బీడీ కార్మికులు కూడా ఇమిడి ఉండేవారేమో. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? బీడీ పరిశ్రమ కోసం ప్రభుత్వం ₹1 ఖర్చు లేదు, కానీ పన్నుల రూపంలో ప్రాంప్ట్గా పేమెంట్ చేయబడుతున్నది. ఇలాంటి పరిశ్రమ పైన దాడి చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలను అడుక్కు తినే వాళ్ళుగా మార్చాలి. ఎందుకంటే అక్కడక్కడ ఇప్పుడు గుళ్ళల్లో భోజనాలు పెడుతున్నారు కదా, అడుక్కు తినే వాళ్ళుగా మార్చాలి అనేది దీని యొక్క ఉద్దేశం. కార్పొరేట్ కంపెనీలకు సేవ చేయడం, దానికోసం ప్రజలందరినీ హింస పెట్టడం. బీడీ పరిశ్రమ పైన 28% పన్ను విధించింది. ఇంతమందికి ఉపాధి కల్పించండి, దీనిపైన ఇంత పన్ను విధించింది.
బలిసిన కొన్ని డైమండ్ పైన కేవలం 3% పన్ను విధించింది. ఇలాంటి తప్పుడు విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ధర్మం పేరు మీద మార్కెటింగ్ చేసుకుంటున్నటువంటి భాజపా సర్కార్ని, దాని మిత్రుల్ని ఓడించాలని, దానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రదేశాల బీడీ వర్కర్స్ యూనియన్ పిలుపునిస్తున్నది. నా పేరు భూమన్న, గౌరవ అధ్యక్షులు, తెలంగాణ ప్రదేశాల బీడీ వర్కర్స్ యూనియన్.